అత్యంత సమీపంలో నాకు మన ప్రాణం జిల్లా కేంద్రంలో వైద్యులు రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఆయన ఇంటిగా అయితే ప్రభుత్వ పట్టణంలో స్వేచ్ఛగా మీ యొక్క వ్యాపారం నిర్ణయం చేసుకోవచ్చు. ఎక్కడ 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎంత నిర్భయంగా నిరాటంగా మీరు వ్యవహారం చేసుకుంటున్నారో అటువంటి పరిస్థితి తప్పనిసరిస్తాను. నేను ఇప్పటివరకు నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన దాంట్లో అది అభిప్రాయం అయితే నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో నీటిగా నిజాయితీగా ఎక్కడ కూడా అభివృద్ధి ఆస్కారం లేకుండా జీవించినాను. కాబట్టి ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం భవిష్యత్తులో అటువంటి పరిస్థితుల్లో భద్రపడాలని ఉంచగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని కానీ ఓడించాలంటే రాష్ట్రం అధికారం అయిపోతారు, మన పిల్లల భవిష్యత్తు అధికారం అయిపోతారు. కాబట్టి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని సెకండ్ వేస్తూ ప్రభుత్వంలో మంచి విద్యార్థి పరిపాలన మీకు అందులో ఎవరికి ఇప్పుడు ఎలాంటి పనులు చేయగలుగుతామని సంస్కృతిగా విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇసుక కానీ మక్క కానీ గుట్కా కానీ ఎన్నో రకాల దుర్మార్గపు ఆలోచనతో పంచాయతీ చేయడం కానీ భూములు ఆక్రమించడం కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించడం కానీ ఎన్నో రకాల ఆయన అక్రమ మార్గంగా సంపాదించి 150 కోట్ల రూపాయలు కలిపినాడు. దొంగనాడు కూడా ముద్రించి చలామణి చేసినాడు. మరి ఇంతటి దుర్మార్గులైన మన ప్రభుత్వ ఎమ్మెల్యేను మరొకసారి నాకు అవకాశం వస్తున్నారు. మరి మరొకసారి అంటే అవకాశం ఇస్తే మన ప్రభుత్వ పరిస్థితి ఎట్లుండాలనేది మీరు ఆలోచించండి. చాలా దుర్మార్గమైన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా తలగా పోయినా కూడా కేసు పెట్టాలంటే ఎమ్మెల్యే గారు తెంపాలంటారు. భూమి ఆక్రమించాలంటే ఎమ్మెల్యే గారికి చెప్తేనే వదిలేస్తామంటారు. ఒక రాష్ట్రంలో రాయించుకోవాలంటే ఎమ్మెల్యే గారిని అడగంటారు. ఇంత దుర్మార్గ పరిపాలన మన ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి మనమందరం అప్రమత్తతో ఉన్నాం. మళ్ళా ఒకసారి మన ఎమ్మెల్యే గారికి ప్రస్తుత ఎమ్మెల్యే అయినాడంటే మన ఆస్తులు మన ప్రజల్లో ఉన్నాయని కదా అని ఆర్థిక ఒకసారి పోయి రిజిస్ట్రాన్స్లో చూసుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి దుర్మార్గ పరిపాలనలు మనం భరించడం అనేది సాధ్యం కాదని నిర్ణయాన్ని ప్రజలందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించినారు. కొంతమంది మనిషిని టీవీలు పెట్టుకొని కొన్ని సర్వేలు చేయించినారు. ఆ సర్వేలలో మన ప్రభుత్వ ప్రజలందరూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని సర్వే చేసిన దాంట్లో ప్రతి ఒక్క సర్వేలు కూడా నాకు అందరూ సర్వేలో వాళ్ళు మనుషుల నుంచి చేసిన సర్వేలు కానీ 5 వేల సర్వేలు కానీ వరదరావు లీడే కావాలా మాకు పెద్ద కావాలని మీరు అందరూ మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా కాపీ రిజర్వేషన్ రద్దు చేసినారు. బడ్జెట్కి ఇచ్చే సబ్సిడీలన్నీ రద్దు చేసినారు. ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాడు. కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లంచగొండితనం లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోయింది. ఇంతటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇతని మనం దూరం పెట్టిన తప్పక లేకపోతే కాదని ఒక మంచి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి చేసుకోండి. ఈ సంప్రదాయంలో బీజేపీ మాట్లాడడంలో కానీ మరి తెలుగుదేశం పార్టీలో మాట్లాడడం కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసిన కారణంగానే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న
మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని ఒక మంచి నిర్ణయం కూడా ఏర్పడి మరి ప్రభుత్వం ఎన్నికలు కాబట్టి మీరు ఎన్నికల్లో మంచి వాళ్ళని గుర్తించాలి. తప్పనిసరిగా మనం ఎవరికి చేయాలని ఆలోచించాలా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, అయ్యా ఒక ఓటు కూడా అందరూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని. పరిపాలన జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన బలిత సోదర సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు. భారతదేశంలో పార్లమెంట్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రభుత్వంలో నిర్ణయించినారు. మరి ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనను ఎట్లయినా కూడా అంతమొందించాలని ఒక మంచి ఉద్దేశంతో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈ కలయికకు ప్రధాన సూత్రధారుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూడా మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన రాష్ట్రం భరించే పరిస్థితులు లేదు కాబట్టి ఇతను ఎట్లయినా ఓడించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన కొంత మేర ఈ పొత్తులో కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోతున్నాం. ఈ ఎన్నికల్లో చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వారి సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి ఓటు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయాలని సొంత చెల్లెలు చెప్తాక ఆయన దుర్మార్గ పరిపాలన ఆలోచించాలి. మరి పరిస్థితి చూస్తే ఎంత దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. మమ్మల్ని చూసుకొని మీరు కాలంలో మమ్మల్ని బాగా కోరుకుంటూ ఐదు సంవత్సరాలు వెళ్ళి పొద్దున పొందడాన్ని సుగమపడంగా అభివృద్ధి చెందించిన మన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు అందరూ వరదరాజు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాము. అందరూ కన్వాలను బాగా పడగండి. మన ప్రతి కులంలో ఏ మహిళ బయటికి రావట్లేదు. ప్రతి కులంలో ప్రతి ఒక్క మహిళ ముస్లింస్ కూడా ఈరోజు చాలా మంది బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ మన బడ్జెట్ సంఘంలో మన బడ్జెట్ లేడీస్ ఎవరు కూడా బయటికి రావట్లేదు. నేను అఖిలభారత కాకుండా మీకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పుడు కడప పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళలకు నేను చెప్పుకునేది ఒకటే, మహిళలు బయటికి రండి, వంటగదికే పరిమితం కాకండి. తర్వాత అందరికీ తెలియజేస్తున్నాను, మన లేడీస్ ని బయటికి పంపించండి. మీ ప్రోత్సాహం ఉంటే మన మహిళలు బయటకు వస్తారు. భర్తల ప్రోత్సాహంతోనే ఏ మహిళైనా బయటికి రావాలి, లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మహిళ బయటికి రావాలి. ఈ పొద్దు బడ్జెట్ సంఘంలో ఒక మహిళ కూడా నేను చూస్తున్నాను. స్టేట్ లెవెల్ కానీ మన జిల్లా లెవెల్ కానీ ఒక్క మహిళ కూడా బయటికి రావట్లేదు. ఎంతసేపు ఉన్న వంటగదికే పరిమితమో కుటుంబానికే పరిమితం అవుతున్నాను. నేను అదేవిధంగా కోరుకునేది ఒకటే, మీకు మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, మనం బయటికి రావాలి, మన బడ్జెట్ సత్తా ఏంటో చూపించాలి. ఒక్కసారి మన బడ్జెట్ అసలు అందరికీ నేను పేరు పేరుగా తెలియజేస్తున్నాను. మరి ఒకసారి వచ్చి బయటికి చూడండి, బయట ప్రపంచం ఎక్కడో మన పిల్లలకి తెలియజేయండి. రాజకీయ పరంగా కానీ ప్రతి ఒక్కరికి మహిళ లేదు, ఎక్కడ ఏది లేదు. మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇక్కడ మన పెద్ద టికెట్ ఇచ్చారు పొద్దున్నూరు, ప్రతి ఒక్కరు మనం ప్రజలను చేయాలి. పెద్ద పొద్దున్నూరులో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం.
వేసి తెలుగుదేశం పార్టీ గెలిచడానికి సహకరించితే తప్పకుండా మీకు ప్రాతినిధ్యం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ప్రాతినిధ్యం తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలు అర్పిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు మరొకసారి నంద్యాల వరదరాజు రెడ్డి గారికి, అలాగే ముత్యారన్న గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మిగతా మిగతా అందరికి నా ధన్యవాదాలు. నేను ఇప్పటి వరకు 4 సార్లు ఓటేశాను. 2004, 2009, 2014, 2014 వేసిన ప్రతిసారి ఓటు వేయడం, చదువుకున్నాక ఇంజనీరింగ్ వెళ్ళడం, తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వెళ్ళడం, ఓటు వేసిన తర్వాత దానికి ప్రతిఫలం జరిగిందా లేదా అనే ఆలోచన కూడా లేదు ఎప్పుడైనా. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగ పుణ్యమాని 2019 తర్వాత వర్క్ ఫ్రం హోమ్ రావడం వల్ల 2019 నుంచి మా గ్రామమైన తాళమాపురం గ్రామం అది 5,000 మంది ఉన్న జనాభా, 2,500 ఓట్లు ఉన్నాయి, 1000కి పైచిలుకు ఇండ్లు ఉన్నాయి. అటువంటి గ్రామం నాకు తెలిసి కడప జిల్లాలోనే ఇంకా ఆర్ట్ ప్రకారం మేము ముఖ్యం తెలియదు, కడప జిల్లాలోనే పెద్దైన గ్రామం మా తాళమాపురం గ్రామం. ఆ గ్రామంలో 2019 నుంచి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. మా ఊరిలో ఎకరం 1 కోటి పైన పోతారు, అయితే మా ఊర్లో ఒప్పుడు, మా ఊర్లో ఎకరం 1 కోటి పైనే, కానీ మా ఊర్లో ఒప్పుడు. మా ఊర్లో ఢిల్లీ నుంచి గంట వరకు అందరి ససన్న వాళ్ళు ఉన్నాయి, కానీ మా ఊరికి సరైన రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గంలో నీరుకు దీనికి ప్రాబ్లం ఖచ్చితంగా మన ఎమ్మెల్యే రాజమౌళి గారి దగ్గరికి మేము అత్యధికంలో తీసుకురావడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు మా గ్రామాన్ని కేవలం 3 సార్లు మాత్రమే విజిట్ చేశారు. 3 సార్లలో 2 సార్లు మా ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆయనకు తెలియపరచడం జరిగింది. ఇచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేవలం ఎలక్షన్ కోడ్ రాకముందు 1 నెల లోపు మా ప్రాబ్లమ్స్ ని ఒక ఫ్లెక్సీ రూపంలో వేసి బహిరంగంగా తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచిన తర్వాత రోడ్డు ప్యాచ్ వేశారు. ఆ రోడ్డు ప్యాచ్ ఎవరైనా కాంట్రాక్టర్ ప్యాచ్ వేసినాక కనీసం వాళ్ళకు ఒక టర్మ్ అన్నారు. ఇంతవరకు కనీసం ఒక 1 ఇయర్ టర్మ్ వేసిన 1 వారానికి ప్యాచ్ మళ్ళీ మళ్ళీ మా నీటి సమస్య ఉప్పు నీరు తాగుతున్నారని అక్కడ ఉన్న గ్రామ సభ్యులను అందరినీ అడగడం జరిగింది. అయిన తర్వాత 4 రోడ్లు వేశారు. అది కూడా శాశ్వత పరిష్కారం మాత్రం కానీ కాదు. మాకు ఏదైతే ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంది. మా నెక్స్ట్ రాబోయే ఎన్డీఏ కూటమిలో పెద్ద ఆయన అందరూ ఓటు వేసి గెలిపిస్తే మా గ్రామానికి అదేవిధంగా మా ఊరికి రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది. రోడ్డు 10 ఏళ్ళు అప్పుడు వేసిన పెద్దాయన ఉన్నప్పుడు వేసిన రోడ్డే తర్వాత మరికొండలు జరుగుతున్నాయి, కానీ దానికి ఎప్పుడు మళ్ళా రోడ్డు జరగలేదు. అందుబాటులో మనం ఖచ్చితంగా మన పెద్దాయనే గెలిపించుకోవాలి. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఖచ్చితంగా పెద్దాయనే గెలిపించాలి. అలాగే మా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే హక్కు ఒక వేదిక ఎంచుకుంటే అది ఒక ప్రతిపక్ష వేదిక అయితే ఇది ప్రతిపక్ష వేదిక. మేము ప్రశ్నిస్తున్నాం, అభివృద్ధి చేయలేదు కాబట్టి 2019 నుంచి మా తాళమాపురం గ్రామం ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఈ పెద్ద ఎన్డీఏ కూటమిలో భాగంగా జరిగింది. దయచేసి ఓటేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నా. జై హింద్. అందరూ ఇలాంటి టైంలో మనమందరం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హాజరు కావడంలో, మహిళలు కూడా ఇంతమంది రావడము, ఈ కార్యక్రమం ఈ టైంలో మనం జరుపుకోవడము, ఈ కార్యక్రమాన్ని నిర్ణయించిన పెద్దలందరికీ
ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైనా ఒక జాతర కానీ ఒక కార్యక్రమం కానీ మన గ్రామాలలో జరుపుకునేటప్పుడు ఒక 10 రోజులు 15 రోజుల ముందు ఆ గ్రామ పెద్దలను అందరూ డిసైడ్ చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేందుకు నిర్ణయం తీసుకుంటారు. మన ఊరి గౌరవం 10 మందికి తెలాలని. అదే తరుణంలో ప్రతి బల్యకుడు నేను చిన్న వయసైనా నాకు ఈ అవకాశం ఎందుకుంటున్నానంటే కులాభిమానంలో ఎక్కువ ఈ పిల్లలని నన్ను ఎక్కడైనా గౌరవించడం జరుగుతుంది. అదే ఈ బల్యకులు అందరికీ ఏ పంచులలో ఉన్నా నేను ఈ గ్రామంలో మిమ్మల్ని అందరినీ ఒక చిన్న అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. మీరందరూ కులస్తులకి ఖచ్చితంగా మీరు సాయం చేయాలనుకుంటే నాకు సాయం చేసేవాళ్ళందరూ రేపు సరిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకు సాయం చేయాలని కోరుకుంటుంది. అది లేదంటే ముఖ్యంగా ఈ టైంలో నేను ఎక్కడైనా రాజకీయాల ప్రస్తావన చేయను. కానీ రెడ్ల పార్టీ లేదంటే వైసీపీ అంటారు, కమ్మ పార్టీ లేదంటే తెలుగుదేశం అంటారు, బల్జల పార్టీ లేదంటే జనసేన అంటారు. మదమెక్కిన ఏమనుకున్నా ఇప్పుడు ఉండే కొన్ని పార్టీలు మదమెక్కిన ఏమనుకున్నా మనం కులస్తుని అసెంబ్లీ గేట్ కూడా పాల్గొనమని మాట్లాడుతున్నారు. మనమందరము విభాగాలను పోలేకపోయినా కడప జిల్లాలో 7 నియోజకవర్గాలలో కూటమి తరపున ఓటు వేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకుంటే మనకి రేపు దెబ్బతింటాయి. అది ఆగిపోవాలంటే స్విచ్ అవుతావా? ఆ స్విచ్ అందరూ పెంచాలని ఈ కులం తరపున నేను మంచైనా చెడు చేయనా ఈ ఆలోచన కరెక్ట్ అయితే మీరందరూ 4 కాంట్రాక్ట్ లో నెంబర్లు తీసుకొని మన జిల్లాలో ప్రతి ఒక్క బంధు మిత్రుల నుంచి ఇది ధర్మమైతే తెలియజేసి మీ కులస్తులకు అందరికీ అండగా ఉండాలని నా మాట కూడా విలువిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ పెద్దాయన గారు మాజీ శాసనసభ్యులు అన్ని సేవలు చేసినారు. ఈయన వయసు ఎక్కువగా ఉంది కాబట్టి లాస్ట్ లో ఆయన కూడా మన కులం అంతా మంచి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఇంకొక విషయం అంటే అధికారం వచ్చినాక పెద్దాయన కూడా కులాన్ని గౌరవించి కుల పెద్దలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్ద కులంకు ముఖ్యంగా మహిళలందరికీ అమ్మ మీలో ప్రతి ఒక్కరు వ్యక్తి చెల్లించుకో పిఠాపురంలో మనం కోరకపోయినా కడప కొత్తలు పెట్టే బాధ్యత అందరికీ ఉంది. బస్సులో పవరంగ స్వామి గారు మదమెక్కిన వాళ్ళందరికీ ఇక్కడ పిల్లలందరికీ నా బంధువులందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మహిళని కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే నా నాన్నగారు పొద్దున్నే 10th క్లాస్ చదివింది 600కు 529 వచ్చింది. ఈ సభలో నా కోడలను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ముఖ్యాల గారికి తగ్గిన ముందు గారు తర్వాత సత్కరిస్తారు. ఆయన పోతే ఫస్ట్ 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఘనత మన పుత్రుడు పెద్ద ఆయన. తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. ఎవరు ఎక్కడికి పో కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, వెనక్కి రండి. తొందరపడదు.
పెద్దల దగ్గర ఉన్న ఫోటోలు బాబు అవకాశం ఇవ్వండి. మేము బాబుకి కావాలనుకుంటున్నాము. ఫోటోలు కూడా